హలో గైస్. ఏంటో ఈ అమెరికాలో ప్రతి ఒక్కదానికి మిషన్ లేనండి. తప్పదు, ఏం చేస్తాం, ఈ క్లైమేట్కి బట్టలు ఆరేటట్టు లేవు. సో డ్రయర్స్ యూస్ చేయక తప్పదు. డ్రయర్ని యూస్ చేసే ముందు మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోలేదంటే ఆ డస్ట్ మొత్తం ఉతికిన బట్టలకి అయిపోయి ఆ బట్టలు వేసుకున్నప్పుడు తేళ్ళు జర్లు పాకినట్టు ఉంటుంది బాడీ మీద. ఫస్ట్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డ్రయర్లో వేసిన బట్టలు వేసుకోవాలంటే ఏదోలా అనిపించేది. జస్ట్ గాలిపారైనా బాగుండని చూశాను, ఎక్కడన్నా ఆరేసుకుందామా అని. ఎక్కడ ప్లేస్ లేదా అండి. ఈ క్లైమేట్కి ఇంకా డ్రై అయిన బట్టలు కూడా తడిగా అవుతున్నాయి. సో ఏం చేసామంటే ఉతికిన బట్టలు డ్రయర్లో వేసేసిన తర్వాత క్లోజ్ చేసాము. ప్రతి యూనిట్కి 2 డ్రయర్స్ ఉంటాయి. ఉతికిన బట్టలన్నీ ఆ డ్రయర్స్లో ఆరపెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ప్రతి లోడ్కి $1.5 కార్డు పెట్టేసాము. సెలెక్ట్ చేసుకున్నాము, సైకిల్ స్టార్ట్ చేసేసాము అనమాట. 54 మినిట్స్ పడుతుంది. 54 మినిట్స్ తర్వాత బట్టలన్నీ ఆరిపోతాయి. చూడండి, బట్టలు అయితే ఆరిపోయాయి, తీసుకెళ్ళి మడతేసుకోవడమే. కానీ ఏం చేస్తాం, ఎండకి ఎండిన ఆ బట్టలు వేసుకున్న ఫీలింగ్ అయితే రావట్లేదు. కానీ ఈ క్లైమేట్కి తప్పదు కదా, అడ్జస్ట్ అయిపోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.